గుడ్ ఈవినింగ్ సారీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఎస్ఏపి ట్రైనింగ్లో నేను ఏ టాపిక్స్ కవర్ చేస్తాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎస్ఏపి అనేది ఒక పెద్ద ఓషన్ అండి. నిజం చెప్పాలంటే ఎస్ఏపి మినిమం 9 నెలలు పడుతుంది నేర్చుకోవాలంటే, ప్రాపర్గా నేర్చుకోవాలంటే 9 నెలలు పడుతుందండి. 9 నెలల నుంచి 1 ఇయర్ కూడా చెప్తారు. ఇప్పుడు రమేష్ చౌదరి, సత్యనారాయణ సార్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇటువంటి బాగా పెద్ద ఫేమస్ అయినటువంటి ట్రైనర్స్ ఉన్నారు. వాళ్ళు 9 మంత్స్ కూడా 9 మంత్స్ చెప్తారు, 1 ఇయర్ చెప్తారు. సో అట్లా చాలా మంది ఉన్నారని చెప్పేవాళ్ళు. ఎక్కువ లెంత్ తీసుకుని కూడా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఎస్ఐపి అనేది లైఫ్ లాంగ్ లెర్నింగ్ అండి. ఒక రోజుతో అయిపోతుంది. ఎన్ని టాపిక్స్ నేర్చుకున్నా సరే ఇంకా కొన్ని టాపిక్స్ అనేవి పెండింగ్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇది పెద్ద లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనమాట ఇది. సో ఎస్ఐపి ఇన్స్టిట్యూషన్స్ ఎవరు పెట్టినా సరే వాళ్ళు నేర్చుకున్నటువంటి కొన్ని టాపిక్స్ అనేవి చెప్తారు. ఇప్పుడు నేను కూడా చాలా టాపిక్స్ చెప్తాను. దాన్ని బేస్గా చేసుకుని చాలా మంది ఇప్పటి వరకు జాబ్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది కొట్టారు. ఎందుకంటే మన దగ్గర విత్ ఎవిడెన్స్ ఒక కాంటాక్ట్ నెంబర్స్తో సహా ఉన్నాయి అనమాట. చాలా మంది జాబ్స్ కొట్టారండి. సో సిలబస్ అనేది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ట్రైనర్ ఒక్కొక్క రకంగా పెట్టుకుంటాడండి. సో నేను నాకు వచ్చిన కాన్సెప్ట్స్ కొన్ని బేస్గా చేసుకుని ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రేపు రియల్ టైంలో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని బేస్గా చేసుకుని ఇంకా కొంత నాలెడ్జ్ అనేది అరేంజ్ చేయాలి. ఇది ఒక రోజుతో అయ్యేది కాదండి. లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనమాట. ఎంత నేర్చుకున్నా సరే ఇంకా ఇంకా పెండింగ్ ఉంటూనే ఉంటుంది. ఎస్ఏపీ అనేది ఒక పెద్ద ఓషన్ అనమాట. దానికి లిమిట్ ఏం లేదు. మీరు ఎంతైనా నేర్చుకోండి, ఇంకా ఉంటుంది అనమాట. సో ఎస్ఏపీ అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు ఆ సిలబస్ అనేది. సో నేను నా ట్రైనింగ్లో ఏమేమి ఇస్తాననేది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఫస్ట్ వీడియోలో డెమో వీడియోలో చెప్తాను సిలబస్ ఏమేమి కవర్ చేస్తాను అనేది. సో నేను చెప్పేటటువంటి ఈ సిలబస్ని బేస్గా చేసుకుని కూడా జాబ్ కొట్టచ్చండి. అందులో భయపడాల్సిన అవసరమే లేదు. చాలా మంది జాబ్స్ కొట్టారండి. నాకు నమ్మకం ఉంది. అది కూడా చెప్తున్నాను. ఇంకోటి, నేను జాబ్ గ్యారెంటీ ఎవరికి ఇవ్వను. ఓన్లీ ట్రైనింగ్ మాత్రమే ఇస్తాను. మీకు జాబ్ రావడం అనేది మీరు ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి దాని మీద డిపెండ్ అవుతుంది. మామూలుగా ఎస్ఏపీ చెప్పాలంటే మినిమం ప్రాపర్గా బాగా డెప్త్గా నేర్చుకోవాలంటే 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ పాటు నేర్చుకోవాలి. ఇప్పుడు చాలామంది రమేష్ చౌదరి గారు, సత్యనారాయణ గారు, ఐజీ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కొంతమంది 6 మంత్స్ ఇస్తుంటారు, కొంతమంది 1 ఇయర్ కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు. 9 మంత్స్ టు 1 ఇయర్ ఇస్తుంటారు. కొంతమంది నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని టాపిక్స్ బేస్గా చేసుకుని 2 మంత్స్, యాక్చువల్లీ నేను కూడా 2 మంత్స్ ట్రైనింగ్ అని చెప్తాను. అంటే 50 క్లాసెస్ చెప్తాను. ఒక్కోసారి 2.5 మంత్స్ కూడా అవుతుండదు, చెప్పలేము అది. సో ఇలా క్లాసెస్ చెప్పేటప్పుడు ఏంటంటే మనం కొన్ని సిలబస్ కొంత సిలబస్ అనేది మనం యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఈ సిలబస్ని బేస్గా చేసుకుని నేను చెప్తాను. ఎవరికైనా సరే ఫస్ట్ డెమో క్లాస్లో చెప్తాను అనమాట సిలబస్ ఏమేమి చెప్తాం. ఈ సిలబస్ అనేది మోర్ దాన్ ఎనఫ్ అండి. మీకు కావాలంటే అడిషనల్ టాపిక్స్ మీరు ఓన్గా కూడా నేర్చుకోవచ్చు. ఈ పర్టికులర్ సిలబస్ అనేది నేర్చుకుంటే అడిషనల్ టాపిక్స్ అనేవి మీరు ఓన్గా నేర్చుకోవచ్చు అనమాట. నేను ప్రతి క్లాస్లో కూడా డెమోలో, ప్రతి ఒక్కరికి కూడా డెమోలో నేను ఏ టాపిక్స్ కవర్ చేస్తానని ప్రాపర్గా చెప్తాను అనమాట. సో దాన్ని బేస్గా చేసుకుని ముందుకెళ్ళండి. ఈ సిలబస్ నేర్చుకుంటే మీకు ఆల్మోస్ట్ మీరు జాబ్స్ కొట్టచ్చండి, అందులో డౌట్ ఏం లేదు. బట్ మీరేంటంటే మీకు అడిషనల్గా కావాలంటే ఓన్గా లెర్నింగ్ చేయాలి. ఫస్ట్ ఎస్ఏపి మనం చెప్పే సిలబస్ అంతా ప్రాపర్గా నేర్చుకుని తర్వాత ఓన్గా మీరు లెర్న్ చేయాలండి. అది ఇంకోటి, మనం నేర్చుకునేది ప్రతిదీ కూడా రియల్ టైమే అవుతుందండి. ఎందుకంటే మనం ఎస్ఏపి సర్వర్లోకి లాగిన్ అయ్యి, కంపెనీ వాళ్ళు ఇస్తారు, ఆ సర్వర్లోకి లాగిన్ అయ్యి వర్క్ చేస్తాం మనం. రియల్ టైం కాకపోతే తీసుకోదండి. రియల్ టైం అంటే మీనింగ్ ఏంటి? ఏదో కంపెనీలో పనిచేసి వస్తే రియల్ టైం కాదు. సరే రియల్ టైం అవ్వచ్చు, నేను కాదనట్లేదు. కాకపోతే అంటే రియల్ టైంలో పనిచేసేది వేరేనా, ఇక్కడ ప్రాసెస్ అనేది ఒకటి, సిస్టమ్ అనేది ఒకటేనండి, తేడా ఉండదండి. సో మనం చెప్పే సిలబస్ తోటి ఆల్మోస్ట్ ఎనఫ్ అండి. ఈ సబ్జెక్ట్ గ్యారంటీ మనం జాబ్స్ కొట్టచ్చు. చాలామంది కొట్టారు కూడా. ఇంకోటి, మీరు అడిషనల్గా ఇంకా లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండాలి. ఒక ఇన్స్టిట్యూట్లో ఏదో 3 నెలలు లేకపోతే ఒక 1 ఇయర్ ట్రైనింగ్ తీసుకుంటే అయిపోయింది. లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండాలి కొత్త టాపిక్స్ అనేవి. సో నేనైతే ఇదే సిలబస్ చెప్తానండి. మీకు దానికి ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. నేను ఎవరిని కూడా జాయిన్ అవ్వని ఫోర్స్ చేయలేదు, ఎవరిని కూడా మోటివేట్ చేయలేదు. నేను ఎవరికి కాల్స్ కూడా చేయను. సో నేను అసలు ఎస్ఏపీలో ఏమేమి చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి అసలు ఎస్ఏపీ అంటే ఏంటనేది ఒక చిన్న ఇంట్రడక్షన్ అనమాట చెప్తాను. తర్వాత డెఫినేషన్స్ ఇవన్నీ ఉంటాయండి. తర్వాత ఎస్ఏపీలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నీ ఏమేమి ఉంటాయి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. తర్వాత ఎఫ్ఐసిఓ అంటే అసలు ఏంటి, ఎఫ్ఐ అంటే ఏంటి, సిఓ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చెప్తాను. ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్ యాక్చువల్గా. R2R అండి. R3 మీన్స్ అంటే అసలు ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో వీటి సర్వర్స్ ఉంటాయి. సర్వర్స్ ఎట్లా ఉంటాయి ఏంటి, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సర్వర్స్ 3 టైప్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి చెప్పాను, ఇవన్నీ కూడా అనమాట. తర్వాత ఎస్ఐపికి సంబంధించిన కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎఫ్ఐసిలో మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం చెప్పుకుంటాము. తర్వాత అడ్వాంటేజ్ ఆఫ్ ఎస్ఐపి వల్ల ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకుంటాము. అండ్ ఈఆర్పి అంటే అసలు ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తుంటాం అనమాట. ఎస్ఐపి ఎలా అన్ని మాడ్యూల్స్ తోటి ఇంటిగ్రేట్ అవుతుంది అనమాట. ఓకేనా. తర్వాత మనం ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటే ఓకే, ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటంటే ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటామండి. డెఫినేషన్ ఓకే, ఇవన్నీ ఓకే. S/4HANA అసలు ఏంటి, దీని ఓవర్వ్యూ చెప్తామండి మనం. ఓకేనా. సో ఇప్పుడు టాపిక్స్ అనమాట. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఒక టాపిక్ అండి మనం చెప్పేది. ఓకేనా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. రెండోది గ్లోబల్ సెట్టింగ్స్ అనేది ఒక టాపిక్. ఓకే, ఇది ఒక టాపిక్, 2 టాపిక్స్ టోటల్ ఇవి. తర్వాత జిఎల్ క్రియేషన్, ఇవన్నీ వీటికి సంబంధించినవి కూడా చాలా ఉంటాయండి. తర్వాత
మామూలుగా బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి, జిఎల్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా ఒక టాపిక్స్. తర్వాత పోస్టింగ్ కీస్ అనమాట. పోస్టింగ్ కీస్ ఎట్లా ఉంటాయి, రేపు పోస్టింగ్స్ ఎలా చేస్తాం ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. తర్వాత పోస్టింగ్ కీస్ సంబంధించి కొన్ని అదర్ టీ కోడ్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. తర్వాత టేబుల్స్ అండి, టేబుల్స్ యూసేజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను టాపిక్లో కవర్ చేస్తాను. ఆ తర్వాత టీఆర్ రిక్వెస్ట్ ఎట్లా జనరేట్ చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా టీఆర్ రిక్వెస్ట్లో కవర్ అవుతాయి. సో వీటిలో డేటాస్ ఎలా ఉంటాయి, ఎస్ఏపీలో ఏ టైప్ డేటాస్ ఉంటాయని చెప్తామండి. తర్వాత టికెట్స్ ఎలా రైట్ చేస్తారు, P1 P2 టికెట్స్ ఉంటాయి. సర్వీస్ నౌ టూల్ అంటే ఏంటి, ఇవన్నీ వాటికి సంబంధించింది. ట్రాన్సాక్షనల్ డేటా, కాన్ఫిగరేషన్ డేటా ఇవన్నీ ఉంటాయండి. తర్వాత ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎస్ఆప్ మెథడాలజీ వాడతారు, ఇంప్లిమెంటేషన్ ఎట్లా జరుగుతుంది ఏంటనేది ఒక టాపిక్ అండి, క్రిటికల్గా ఉండదు అంతా కూడా. తర్వాత క్లయింట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేర్పుతామండి. తర్వాత ఎస్ఆప్ మెథడాలజీలో ఎలా ఉంటుంది, సిస్టమ్స్ ఎలా ఉంటుంది, మామూలుగా ప్రాజెక్ట్ సంబంధించినటువంటి సిస్టమ్స్ ఎలా ఉంటుంది, ఎట్లా మనకి ఎస్ఆప్ మెథడాలజీలో స్టెప్స్ ఎట్లా ఉంటాయి ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటామండి. బ్లూ ప్రింట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, స్టేజెస్ ఏమంటేనే చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. LSMW అంటే యాక్చువల్ LSMW నేను చెప్పనండి, ఇది ఓన్గా మీరు లెర్న్ చేయాలి. ఇది ప్రాజెక్ట్ వర్క్లో వన్ ఆఫ్ ద పార్ట్ అండి. ఓకే. తర్వాత రైసిప్, ఇది కూడా అంతే, ఇది కూడా ఆల్మోస్ట్ ఇది కూడా మీరు ఓన్గా ప్రాజెక్ట్ వర్క్లో నేర్చుకోవాలి. LSMW అండ్ రైసిప్ అండి. ఓకే. తర్వాత అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్ అనేది ఒక టాపిక్ అండి. ఓకేనా. తర్వాత ఏపీ కాన్ఫిగరేషన్స్ చెప్పాను కదా, ఏపీ అంటే అకౌంట్ పేయబుల్ అనమాట. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ స్టెప్ బై స్టెప్. తర్వాత వీటికి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. తర్వాత ఏపీ ఇవన్నీ స్టెప్స్ అనమాట. తర్వాత అకౌంట్ రిసీవబుల్, ఇది దీనికి సంబంధించినటువంటి ఒక కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇవన్నీ కూడా ఎలా చేయాలి ఏంటనేది మనం చూపిస్తామండి. ఎస్ఏపీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన సర్వర్లో చూపిస్తాము. మనం చెప్పేది ఇవన్నీ కూడా మీకు రియల్ టైంలో 100% యూజ్ అవుతాయండి. డాక్యుమెంట్ స్క్రిప్టింగ్, సారీ డాక్యుమెంట్ టైప్ ఆఫ్ పోస్టింగ్ అండి. డాక్యుమెంట్ టైప్ పోస్టింగ్స్ అనమాట. పోస్టింగ్స్ ఎలా చేస్తాం ఏంటనేది జిఎల్కి సంబంధించి. ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అడ్వాన్స్ టాపిక్ అనమాట. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఎలా చేస్తారు ఏంటి, ఇందులో స్టేజెస్ ఉంటాయి, రన్స్ ఏమేమి ఉంటాయి, తర్వాత ఇవన్నీ ఏమి అనేది ఉంటాయండి. ఓకే. హౌస్ బ్యాంక్స్ కాన్ఫిగరేషన్స్, హౌస్ బ్యాంక్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం ఏంటి, ఇవన్నీ కూడా మనం చెప్తాం అనమాట. తర్వాత వెండర్ డౌన్ పేమెంట్స్, కస్టమర్ డౌన్ పేమెంట్స్, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద టాపిక్. తర్వాత వెండర్ క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, ఇది ఒక వన్ ఆఫ్ ద టాపిక్ అనమాట. విత్ హోల్డింగ్ ట్యాక్స్, రన్నింగ్ కాన్ఫిగరేషన్స్, విత్ ట్యాక్స్ అండ్ రన్నింగ్ కాన్ఫిగరేషన్స్. ఓకే. విత్ ట్యాక్స్ ఇది. సో ఏపీపీ ఆల్రెడీ డిస్కస్ చేసాం. తర్వాత P2P అండి. ఇప్పుడు Q2P అంటారండి. FICO ఇంటిగ్రేషన్ ఎట్లా జరుగుతుంది ఏంటనేది థియరిటికల్గా చెప్తామండి. కాన్ఫిగరేషన్స్ చేయను, ఓన్లీ థియరిటికల్గా చెప్తామండి. బట్ ఈ బ్యాచ్ నుంచి ఏంటంటే FICO ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్ రెండు కూడా వినయ్ గారు ఉన్నారు మా ఫ్రెండ్, ఆయన చెప్తున్నారు. సో ఆయన ద్వారా చెప్పిస్తాను. తర్వాత ఫారెన్ కరెన్సీ పోస్టింగ్, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ ఎట్లా చేస్తారు ఏంటనేది మొత్తం కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. దాన్ని చెప్పాను ఆల్రెడీ. తర్వాత ఏఎల్ఈ అంటే ఏంటి, ఏఎల్ఈ అని చెప్పేసి ఒకటి మనకి ఉంటుందండి. ఏఎల్ఈ ఎలా ఉంటుంది ఏంటి అనేది దానికి సంబంధించినటువంటి సిస్టమ్ అనమాట. డేటా మూవ్ చేయడానికి మనం దీన్ని వాడుతుంటాం అనమాట. తర్వాత క్యాష్ జనరల్ లెడ్జర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఇది ఒకటి. తర్వాత రికరింగ్ డాక్యుమెంట్స్, రికరింగ్ ఎంట్రీస్ అనమాట. రికరింగ్ ఎంట్రీస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇది ఒక స్పెషల్గా టాపిక్. ఇది ఫారెన్ కరెన్సీ కాన్ఫిగరేషన్, రివాల్యుయేషన్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. రిలీజ్ గెయిన్, రిలీజ్ లాస్, ఫారెన్ కరెన్సీ ఇవన్నీ ఉంటాయండి. తర్వాత బీఆర్ఎస్ వచ్చేసి మీరు ఓన్గా చేయాలండి. తర్వాత అలాగే LSMW కూడా ఓన్గా చేయాలి, చెప్పాను ఆల్రెడీ. సో ఇవన్నీ కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్స్ అనమాట. నేను చెప్పను, మీరు నెట్ ద్వారా వెతికి ఆన్లైన్ ద్వారా చేయాలన్నమాట. ఓకేనా. తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, సో ఇది కూడా వీడియో, టోటల్గా 3-4 ఉంటాయండి టాపిక్స్. అవన్నీ కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్. ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, LSMW, BRS ఇవన్నీ కూడా రైస్ రిపోర్ట్, ఇలా చిన్న చిన్న టాపిక్స్ ఒక 4 to 5 ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఓన్గా ఆన్లైన్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు ఆన్లైన్ మీద డిపెండ్ అవుతాం ఇప్పటి నుంచి అలవాటు అయితే గ్యారంటీగా జాబ్లోకి వెళ్ళిన తర్వాత సర్వే అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే జాబ్లోకి వెళ్ళిన తర్వాత అన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే ఉంటాయండి అన్నీ కూడా. తర్వాత GST, ఇన్పుట్ GST, అవుట్పుట్ GST. ఓకే. GSTలో అకౌంట్, ఇన్పుట్ GST ఎలా చేస్తారు, అవుట్పుట్ GST ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా ఇన్పుట్ GST, అవుట్పుట్ GST ఉంటాయి అన్నమాట. తర్వాత ఎసెట్ అకౌంటింగ్ అండి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎసెట్ అకౌంటింగ్ అంటే బిగ్ చాప్టర్ అనమాట, ఇది ఒకటి చెప్తాను. తర్వాత ప్రాఫిట్ సెంటర్స్, కాస్ట్ సెంటర్స్ ఇవన్నీ ఉంటాయి. ప్రాఫిట్ సెంటర్స్, కాస్ట్ సెంటర్స్ ఇవి చెప్తాము. ఇది కాకుండా మీకు కోపా అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో అది కూడా నేను థియరిటికల్గా చెప్తాను, ఇంకా యాడ్ చేయలేదు. సో అది కూడా ఉంటుంది అనమాట. సో SAPలో నేను చెప్పే టాపిక్స్ అయితే ఇవ్వండి. సో ఎవరైనా నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళు సో ఈ టాపిక్స్ ఓకే అనుకుంటే జాయిన్ అవ్వండి. ఈ టాపిక్స్ అన్ని నేర్చుకున్నా కూడా 100% చాలామంది జాబ్స్ కొట్టారు, మన దగ్గర జాబ్స్ కొడతారండి. సో మీరు దానికి విల్లింగ్ అయితేనే జాయిన్ అవ్వండి, లేకపోతే మాత్రం ఎవరు కూడా జాయిన్ అవ్వద్దండి. ఎందుకంటే కొంతమంది
ఏవో కొత్త కొత్త టాపిక్స్ అన్నీ యాడ్ చేసేసి ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయండి. ఉంటే ఎంతో ఎస్ఏపీ పెద్ద ఓషన్. మీరు లైఫ్ లాంగ్ నేర్చుకున్నా సరే ఎస్ఏపీ అనేది అయిపోదండి. లైఫ్ లాంగ్ లెర్నింగ్ నేర్చుకుంటూనే ఉండాలది. ఒక రోజుతోటి అవ్వదది ఎస్ఏపీ అనేది. లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనమాట. కాబట్టి నేను ఈ టాపిక్స్ మాత్రమే కవర్ చేస్తానండి. ఇంకా చాలా ఉంటాయండి. మీరు నేర్చుకోండి లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఎస్ఏపీ అనేది ఒక బిగ్ ఓషన్ అంటారండి. ఇట్స్ అ బిగ్ ఓషన్. ఒక పెద్ద మహాసముద్రం అంత సిలబస్ ఉంటుంది ఇందులో. ఎవరు చెప్పలేరండి. మీరు నిజంగా చెప్పాలంటే 9 నెలలు పడుతుంది ఎస్ఏపీ నేర్చుకోవాలంటే. 9 నెలలు పడుతుందండి. కానీ ఒకడు కాంపిటీటర్ ఎవరో వచ్చి ఏం తెలియదు ఈయనకి, సబ్జెక్ట్ సరిగ్గా చెప్పట్లేదు, సిలబస్ కవర్ చేయలేదని చెప్పేసి ఏవో 100 టాపిక్లు తెచ్చి పెట్టేస్తే అది చూసి భయపడేంత పిచ్చోడిని కాదు నేను. నేను ఇవే చెప్తాను. ప్రతి ఒక్కరికి డెమోలో ఇదే చెప్తున్నాను నేను. సో దాని ప్రకారమే చెప్తామండి. అందులో డౌట్ ఏం లేదు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ టాపిక్స్ మాకు ఓకే, దీని ద్వారా మేము వెళ్తాం అనుకున్నవాళ్ళు. ఇంకోటి మన దగ్గర 10,000 జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా చాలామంది పేదవాళ్ళు, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళు చాలామంది జాయిన్ అవుతారు. ఈ సిలబస్‌తో చాలామంది జాబ్స్ కొట్టారండి. ఇవి ప్రాపర్‌గా నేర్చుకున్న వాళ్ళందరూ కూడా కొంత ఇంకా అడిషనల్‌గా కొంత నేర్చుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మీరు ఓన్‌గా లెర్నింగ్ అనేది మీకు అలవాటవుతది. ఎస్ఏపీ ఒక మహాసముద్రం అండి. 1 ఇయర్ నేర్చుకున్నా, 2 ఇయర్ నేర్చుకున్నా, లైఫ్ లాంగ్ నేర్చుకున్నా ఇంకా కొత్త సినారియోస్ ఉంటాయి. లేకుండా ఏది ఉండదు. ఇట్స్ ఎ బిగ్ ఓషన్ అంటారు అందుకే. సో మనము ఈ స్టాండర్డ్స్ ఫాలో అవుతామండి. దీనికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ సిలబస్ నా ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వండి. ఓకే. థాంక్ యూ సో మచ్.